నంద్యాల జిల్లా మహానంది మండలం మహానంది దేవస్థానంలో ఇటీవల 2 బైక్స్ దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు మేరకు చేపట్టిన దర్యాప్తులో భాగంగా శుక్రవారం మహానంది మండలం నందిపల్లి గ్రామం వద్ద 4 మోటార్ సైకిల్ దొంగలను పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని ఏఎస్పీ మందా చవలి ఆల్ఫోన్స్ తెలిపారు. వీరి వద్ద నుండి 4 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈ మంత్ 9th మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఈ మహానంది టెంపుల్ వెనక గేట్ దగ్గర 2 బండ్లు పార్క్ చేసి ఉంటే మోటార్ సైకిల్స్ ఆ 2 థెఫ్ట్ అయ్యాయని మాకు 9th కంప్లైంట్ వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేశాము. వెంటనే ఎస్ఐ గారు, సిఐ గారు టీమ్స్ ఫామ్ చేసి సీసీటీవీ ఫుటేజెస్ అవన్నీ వెరిఫై చేయించారు. చేపించినప్పుడు మాకు కొంతమంది ఫొటోస్ అవి వచ్చాయి. వాటిని బట్టి సీసెస్ వాళ్ళతో కూడా సంప్రదించి టీమ్స్ ఫామ్ చేసి ట్రేస్ అవుట్ చేయడం జరిగింది ముద్దాయిల్ని. అట్లాగే ఈరోజు 12th నందిపల్లి మెట దగ్గర ఈ 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 మెంబర్స్ నంద్యాల 3 టౌన్లో అట్లాగే ఆళ్లగడ్డ టౌన్లో కూడా చెరొక బైక్స్ టెస్ట్ చేశారు. అవి కూడా రికవర్ చేశాం. మొత్తం 4 బైక్స్ మహానంది టెంపుల్ దగ్గర చేసింది, ఆళ్లగడ్డ దగ్గర చేసింది అండ్ నంద్యాల 3 టౌన్ దగ్గర చేసిన బైక్స్ మొత్తం 4 బైక్స్ వీళ్ళ దగ్గర నుంచి రికవర్ కూడా చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ఈ మారు తాళాలు అంటే డూప్లికేట్ కీస్ యూజ్ చేసి ఎక్కడన్నా పార్క్ చేసిన బైక్స్ ఓపెన్ చేసి వాటిని తీసుకెళ్ళిపోతుంటారు. సో ఈ బైక్స్ కాస్ట్ వచ్చేసి మొత్తం 2,70,000 ఉంది. అండ్ ఈ ముద్దాయిల వివరాలు ఇట్లా ఉన్నాయి. A1 వచ్చేసి గోపినాయక్, ఇతను నంద్యాల వాసి. అండ్ A2 మేనుగ రాజు, ఇతను ఎన్జిఓస్ కాలనీలో ఉంటాడు. దొడ్లగాళ్ళ ప్రకాష్, ఇతను బోస్పాడ్లో ఉంటున్నాడు. అండ్ షేక్ సాబిర్, ఇతను దేవనగర్లో ఉంటున్నాడు. ఈ 4 కూడా ఒకరితో ఒకరికి పరిచయాలు ఉన్నాయి. అండ్ వీళ్ళు చెడు వ్యసనాలకి అలవాటు పడి ఈ పనులకి పాల్పడుతున్నారు. సో ఈ రోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి కూడా